30 సంవత్సరాలకే ఈరోజు డిసెంబర్ 2 పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు కాంగ్రెస్ మరి చెన్నారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా దేశంలోని 4 పెద్ద రాష్ట్రాల మన స్పీకర్ గారు, తర్వాత కౌన్సిల్ ఆయన చైర్మన్ శక్తి గారు, సామర్థ్యాలకు తర్వాత ప్రతీక. పిసిసి ప్రెసిడెంట్ చెన్నారెడ్డి గారు ఏనాడు పదవుల కోసం శశిరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, పదవులే ఫ్యామిలీ ఆయన మెంబర్స్ అందరూ కూడా అయింది. వచ్చాయి. ఇది చాలా ఉమ్మడి పెద్దగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన శాసనసభలో ఆశయాలను మన పలు కమిటీలకు ఆయన చైర్మన్ గా సారథ్యం వహించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ ఏ పదవి చేపట్టినా దానికి ఇప్పుడు వన్నె దివిసి తెచ్చిన మాకు పరిపాలన దక్షుడు వరల్డ్ చెన్నారెడ్డి. బ్యాంక్ లోన్ తీసుకొచ్చి నాడు హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి వాటికి ఆంధ్రప్రదేశ్ డెవలప్ రాష్ట్ర చేయడం కానీ ఏర్పాటును ఆయన గట్టిగా అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకించారు. తర్వాత తెలంగాణ ప్రాంతానికి చీఫ్ జరుగుతున్న మినిస్టర్, అన్యాయాన్ని సెంట్రల్ మినిస్టర్, సహించలేక గవర్నర్స్ గా తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేసి చేశారు. తెలంగాణ బిగ్ తొలిదశ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యమానికి నాయకత్వం కాబట్టి ఆయన వహించారు. లక్షణాలు చెన్నారెడ్డి గారు ఉమ్మడి ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ లీడర్లందరూ రాష్ట్ర కూడా ఫాలో ముఖ్యమంత్రి హోదాలో అవ్వాలని ఉన్నప్పుడే కోరుకుంటున్నాను. బీసీ వర్గాలకు ఆయన స్థానిక ఒక సంస్థల్లో వెరీ రిజర్వేషన్లు స్ట్రాంగ్ కల్పించి అడ్మినిస్ట్రేటర్ ఆచరణలో అమలు చేసి కాబట్టి వితౌట్ చూసి ఎనీ చూపి పార్టీస్ బలహీన బయాస్ వర్గాలకు కాకుండా ఆయన ప్రజాప్రతినిధిగా ఆశయాలన్నింటినీ అవకాశం కూడా మనం కల్పించారు. ఇంప్లిమెంట్ చేస్తూ అలాంటి నీటి తెలంగాణ బాగు వనరులు లేని చేయాలన్నది వికారాబాద్ ఎలాంటి నీటి వనరులు